హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటలో నేను నానమ్మ కాలం నాటి ఒక చిట్కా చూపించబోతున్నాను. ఇప్పుడు వర్షాల కారణంగా వాటర్ బాగా నల్లగా వస్తున్నాయి కదా. ఈ ఒక్క పౌడర్ చిటికెడు వేసుకుంటే చాలు, వాటర్ అనేవి తెల్లగా అయిపోతాయి. ఆ రోజుల్లో ఈ టిప్ని పాటించే వాళ్ళంట. ఇప్పుడైతే మనకి చక్కగా వాటర్ ప్యూరిఫైయర్ వచ్చాయి, ఫిల్టర్స్ వచ్చాయి. అలాగే మినరల్ వాటర్ తాగుతున్నారు. అది తాగడం వల్ల మనకి కొంచెం కాళ్ళు చేతులు నొప్పులు వస్తూ ఉంటాయి కదా. వంటల్లో వేయాలన్నా కానీ ఈ నల్ల వాటర్ వేయాలంటే మనకి మనసొప్పదు. అందుకనేసి వంటల్లోకైనా యూజ్ చేసుకోవడానికి ఇలాగా ట్రై చేసుకుంటున్నాను. అప్పుడైతే ఈ గింజను అరగదీసి వాటర్లో గంధంలాగా కలిపేవాళ్ళంట. నేను అలా కాకుండా ఏం చేస్తున్నానంటే కొంచెం రోట్లో వేసి ఒకసారి దంచి చక్కగా పౌడర్ లాగా చేస్తున్నాను అన్నమాట. ఇది పౌడర్ అవ్వదు ఫ్రెండ్స్, ఇది చాలా గట్టిగా సాగుతుంది. కానీ మనకి పౌడర్ అవ్వడానికి ఎక్కడా కూడా ఇది అవ్వదు. అసలు బ్లెండ్ చేస్తుంటే గింజ అనేది చాలా హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఇప్పుడు రోట్లో వేసి నేను ఒక 2 దెబ్బలు వేసి అలాగే చక్కగా మిక్సీలో వేసి కొంచెం చేతికి అందినట్టుగా పౌడర్ లాగా కొంచెం క్రష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ రౌండ్కి ఇలాగా ఉంది చూసారా. మళ్ళీ నేను ఒక 5 నిమిషాలకి మళ్ళీ గ్రైండ్ చేశాను. ఎందుకంటే ఇది బాగా హీట్ ఎక్కుతుంది మిక్సీ జారు. మరీ ఎక్కువగా లోడ్ వేసేసినా కానీ ఇదైపోతుంది కదా. ఈ చిల్లగింజలు పచారీ షాపుల్లో దొరుకుతుంది, వాళ్ళకి అడిగితే ఇస్తారు. ఇలాగా నేను బిందెలో వేసి పౌడర్ని కలిపేశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే చూసారా, నైట్ వేసుకున్నాను, మార్నింగ్ కల్లా వాటర్ అనేది ఇలా కొంచెం ప్యూరిఫై అయిపోయింది. నేను ఒకసారి ఈ బిందెలో చేయి పెట్టి చూపిస్తాను, చూడండి ఎంత ఇదిగా ఉందో. అలాగే వాటర్ కూడా వైట్గా వచ్చేసాయి చూసారా. ఎంత నల్లగా ఉన్న వాటర్ పనికి రావు తాగడానికి అనుకున్న వాటర్ కూడా చక్కగా ఇలాగా వైట్గా వచ్చేసాయి. ఈ చిల్లగింజలతో వాటర్ తాగడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. పాతకాలం నాటి చిట్కా కాబట్టి చక్కగా ఇలాగా మీకు పనికొస్తే కనుక యూజ్ చేసుకోండి. ఫిల్టర్లో పోసిన వాటర్ కొంచెం కలర్ చేంజింగ్గా ఉన్నాయి కాబట్టి అది కూడా ప్యూరిఫై అయ్యాక ఎంత వైట్గా ఉన్నాయో నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.